పట్టణంలో కూడా వచ్చిన ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితీ అనేది మనకు ఉంది. మొదటికెళ్ళి కూడా నేను కూడా అదేవిధంగా మన గ్రామ ప్రజలతోని హుస్నాబాద్ పట్టణంతో అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న నాయకులతో అందరితో కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకునేది. ఏ పండుగ వచ్చినా ఏ పెద్ద కార్యక్రమం అయినా కానీ వచ్చి అమ్మగారితో అమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ వెళ్ళేవాడిని. నాకు ఒకరోజు అనుకోకుండా అనిపించింది అమ్మవారికి ఒక హారం చేయించాలని చెప్పి నాకు కోరిక కలిగించిన అమ్మవారు. అప్పటి నుంచి వెళ్ళి నేను కనీసం 2 సంవత్సరాలు అవుతుందనుకుంటా ఇది ఒక కోరిక. ఎవరికి చెప్పినా కానీ అది ఎందుకో ఏదో రకంగా పోస్ట్పోన్ అవ్వకుండా రావడం జరిగింది. మొన్న ఒక సందర్భంలో కూడా లక్ష్మీనారాయణ గారు చైర్మన్ అయిన తర్వాత వారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అమ్మవారికి నేను హారం చేయించాలని చెప్పి నాకు అనిపిస్తుంది చేయించాలని చెప్పి వారు పట్టుబట్టి అమ్మవారి హారం చేయించుకొని అయ్యా తీసుకొచ్చిన మనం తప్పకుండా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల కొన్ని నాకు ఇంట్లో వచ్చే పరిస్థితి లేకుండే దాంతో మేము సమయానికి అమ్మవారికి హారం అందియలేకపోయినాం. అయితే ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం మంచి రోజు అని చెప్పి ఈరోజు తప్పకుండా అమ్మవారికి హారాన్ని ధరించేటట్టు చేయాలి అని చెప్పి అనుకొని మనం అందరం కూడా మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు చూపించుకోవడం జరిగింది. అమ్మవారు మా నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ ఎందు అమ్మవారి వారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమం లోపల దిగ్విజయంగా ముందుకు పోయేటట్టు వారు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ సందర్భం ఎట్లా కలిసి వచ్చిందంటే మా నాయకురాలు కవితకు కూడా ఈ మధ్య లోపలనే బెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి అమ్మగారు తప్పకుండా అందరూ కూడా చాలా గొప్పగా మా అందరిని ఆశీర్వదిస్తారని చెప్పి నమ్మకం కూడా నాకు ఉందని తెలియజేసుకుని అందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం.